కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారుచులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలు భగ్నం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి హ్యాపీగా ఫామ్ హౌస్లో ఉన్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు సంబంధించి డీఏ ఫైల్పై సంతకం చేసినట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అసూయ పడేవాళ్ళు, కడుపులో విషం ఉండేవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. ప్రభుత్వానికి ధర్మగంట ఉందని ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దివ్యాంగుల వివాహానికి ప్రభుత్వం 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించిందని అన్నారు. ట్రాన్స్జెండర్స్ కు పాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వారిని కోఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేసే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఫిర్యాదు అందితే ఉద్యోగస్తుల జీతాల్లోంచి 10 నుంచి 15% మేరకు కోత విధించి ఆ మొత్తం తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధంగా చట్టంలో మార్పులు తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.